సింగిల్ టీ ఇవ్వు. ఏం తమ్ముడు షెడ్లో పని చేస్తున్నావా? జీతం ఎంత ఇస్తారు? అదేం లేదన్నా, అప్పుడప్పుడు టీకి బన్కి డబ్బులు ఇస్తాడు అంతే. అవును, ఆ పక్క బిల్డింగ్ లో ఉంటున్నారే. అరే ఏంటన్నా, వాళ్ళు డబ్బున్నోళ్ళు, కొడతారు. ఇటు చూడు, వారితో కొట్టారు. పనికి మన మనుషులు. అమ్మరని చెప్పాడు, ఏదో ఒక రోజు వాళ్ళ ఇంటి మీద రాళ్ళేసే తీరుతాం. ఆ చిన్న పాప మీ గ్యారేజ్కి వస్తుంటుందా? రాదన్నా. అన్నా ఇదిగో డబ్బులు. డబ్బులేం వద్దులే పులి, నువ్వు సాయంత్రం వచ్చి ఆ గిన్నెలన్నీ కడిగిపో. సరే అన్నా. అన్నయ్య ఏంట్రా సేట్ అనక. సార్, మీరు రీబోర్ చేస్తారా? ఏం కారు? ఫియట్ సార్, 87 మోడల్లో. బండి చూస్తే గానీ చెప్పలేం. ఎక్కడుంది? మా ఫ్రెండ్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాడు వచ్చేవరకు ఇక్కడ ఉండొచ్చా? అలా సీట్లో కూర్చోండి. రే అమర్. ఏంటి మేస్త్రి? ఈ డైన్మాలో బేరింగ్ పోయినట్టుందిరా, ఇప్పి చూడు. సరే మేస్త్రి. కుర్రాడికి అన్ని పనులు నేర్పినట్టున్నారు. అన్ని పనులు చేస్తాడు, దొంగ బుద్ధి లేదు, చాలా మంచి కుర్రాడు. వేరే పని మీద బయటికి వెళ్ళినా కస్టమర్లు ఇచ్చిన డబ్బులు మొత్తం నాకే ఇచ్చేస్తాడు. ఆ బుడ్డోడు? ఆయన గురించి ఏం చెప్పమంటారు? చూడటానికి పాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్లో ఉన్నాడు కదా. షెడ్ వాడిని నమ్మి వదిలిపెట్టి వెళ్ళొచ్చు. ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి, రీబోర్ నుంచి ఈ ఎస్టిమేషన్ అయినా వేసి చెప్పగలడు. మహాముదురులేండి. రే పులి, సారికి రజనీకాంత్ చూపించరా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. భాష మానిక్ భాష. అన్నా పిలుస్తుందన్నా. పోద్దు పని చూడు. ఏం కావాలని అడిగొస్తానన్నా. వద్దనా? ఏంటి? నిన్న జరిగిన దానికి వెరీ సారీ రా. నేను అమ్మతో షూటింగ్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం వచ్చేస్తా. ఆడుకోవడానికి వస్తావా? కొడతారు. అమ్మో, ఏం కొట్టరు, అదంతా నేను చూసుకుంటాను. ఇదిగో. అయ్యి ఎదురా దాచిపెట్టు. ఎరా ఏం పోయింది? బేరింగ్ పోయింది మేస్త్రి, మార్చేయమంటారా? మార్చు. తర్వాత తిందారా. నీళ్ళు పాపం మంచి పిల్ల కదన్నా. నీళ్ళు తల్లి, అక్కడ సరిగ్గా ఉండాలి. ఇంతకు ముందులా ఏం పగల కొట్టకూడదు. ఓకే మమ్మీ, నీతోనే ఉంటాను. గుడ్ గర్ల్. పట్టాభి, ఈరోజు ఏం సీను? సెట్లో డ్రీమ్ సాంగ్ అమ్మా. నీలమ్మా, నాతో రికార్డింగ్ థియేటర్కి వస్తావా? ఏఆర్ రెహమాన్కి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నో, ఐ విల్ బీ విత్ మై మమ్మీ.
గుడ్ మార్నింగ్ మేడం. రా. నేను ఇక్కడే ఆడుకుంటాను మమ్మీ. సరే, జాగ్రత్తగా ఆడుకో. సరే. ఎటు వెళ్ళొద్దు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవర్రా పాప స్టూడియోకి వచ్చి ఆడుకుంటుంది? అమ్మాయి సార్, అది మన హీరోయిన్ రేణుగా డాక్టర్ అండి. మొదటి భర్తకు పుట్టింది. వచ్చే సంవత్సరం లైన్లోకి వచ్చేస్తుంది. రేణు రానే ఉదయా? ఆర్టిస్టులు అందరూ చెప్పేది అదే కదా సార్. పాప ఇట్రమ్మా. ఏంటంకల్? నీ పేరేంటమ్మా? నీలు. నీలు, స్వీట్ నేమ్. సినిమాలో యాక్ట్ చేస్తావా? ఓకే, పర్లేదు. అంకుల్కి ఒక కిస్ ఇవ్వు. నో. ఏయ్, నీళ్ళివరా? నువ్వు డిస్మిసేరా. మమ్మీ. నీళ్ళు తల్లి రా. వద్దు. హాయ్. హాయ్. 7 గంటలకు కాల్ షీట్ పెట్టుకుని 10 గంటలకు వయ్యారంగా వస్తుంది. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నా కోసమే వెయిట్ చేస్తున్నారా? నో 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 నో, ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. ఐఎమ్ సారీ. ఓకే. రేయ్, చైర్ తీసుకురారా. నమస్తే అమ్మా. నమస్తే. ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలా? 2 రూపాయి కాయిన్లు వేసి చేసుకో. డబ్బులు లేవే. డబ్బులు లేవా? డబ్బులు లేకుండా ఫోన్ ఎలా చేస్తావు బాబా? మన హీరోయిన్ రేణు గారు కూతురయ్యా. అరే, నువ్వు రేణుగారమ్మాయివా? నీకు లేని డబ్బులా? తీసుకోమ్మా. ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన కాల్స్ మాట్లాడుకో. నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నన్ను కాస్త గుర్తుపెట్టుకోమ్మా. పొద్దున్నుంచి ఇక్కడ కూర్చుంటే ఒక టీ తెప్పించలేదు. హీరోయిన్ కూతురు అనగానే కాల్ షీట్స్ కోసం కాయిన్స్ ఇచ్చి కాకపడుతున్నావా? భలే వాడివా. ఫ్లోర్కి వెళ్ళి పని చూసుకోవయా, కూర్చొని కబుర్లు చెబుతున్నావు. హలో డాడీ, నేను నీలుని. ఎలా ఉన్నావు నీలు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. స్టూడియో నుంచా? అక్కడికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది డాడీ. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. హలో 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 డాడీ. హలో. అందుకు మీ అమ్మ ఒప్పుకోదమ్మా. ఇప్పుడు స్కూల్ లీవ్స్ కదా డాడీ. ఐ ఫీల్ వెరీ లోన్లీ డాడీ. నీకు నిజం చెప్పాలమ్మా. ఏంటి డాడీ? ఈ డాడీ వేరే పెళ్లి చేసుకున్నాడమ్మా. నీకు తమ్ముడు కూడా రాబోతున్నాడు. సీన్ ఎప్పటికవుతుందా? నేనే ఉదయం నుంచి ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుంటే. సరే, ఈ సీన్లో చిన్న డౌట్ సార్. సర్లే, మళ్ళీ చెయ్యి. మొన్నెప్పుడో తీసిన సీన్ తీసుకొచ్చి డౌట్ ఇప్పుడు అడుగుతున్నావా? ఏం అసిస్టెంట్ రావు నువ్వు? రేయ్, ఏంట్రా నీకు నువ్వే డైరెక్షన్ చేసుకుంటున్నావు? ఇట్లా ముందు. రేయ్, ఉదయం నుంచి ఇదే ప్రాక్టీస్ జరుగుతుందా? ఇక్కడ ఏం జరిగితే మీకెందుకు సార్, వదిలేయండి. రేయ్, ప్రొడ్యూసర్ నన్ను నమ్మి కదరా డబ్బులు పెడుతుంది. ఆయనే వదిలేస్తున్నాడు, ఆయనకి లేని బాధ మీకెందుకు సార్? నీకు మొత్తం అర్థమైపోయిందిరా, తొందరలో డైరెక్టర్ అయిపోతావు. అంతా మీ ఆశీర్వాదం. నా కాళ్ళు పట్టుకుని అక్కడ పోరా. సరే సార్. పోరా ఏద్దావా. కూల్ డ్రింక్ తాగుతావమ్మా?